ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో ఆత్మీయంగా మనం ఉంటాం అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు. కానీ అంధకారంలో ఈ ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటున్నాము అనేది తెలుసుకోవాలి. మన జీవితంలో ఒక అవగాహన రావాలి అని అంటే ఈ వాక్యాన్ని మీరు వినాలి. దానికి ముందుగా వచ్చి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, కృపకి పాత్రలం కానప్పటికీ మాపై కృపని చూపెట్టే గొప్ప దేవ, ఈరోజు ఈ వాక్యాన్ని బోధించే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని నేను కాదు యెహోవా మీరు నా ద్వారా మాట్లాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకునే విధంగా గొప్ప కార్యాలు చేయమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా జయశ్రీ గారు ఉద్యోగం కొరకే, రమేష్ గారు ప్రమోషన్, విజయ్ కుమారి గారు నీపెన్, శ్రీ సుజిని గారు ఉద్యోగము, సుందర్రావు గారు ట్రాన్స్ఫర్ చెన్నై టు హైదరాబాద్ ప్రవ్వా, సియోని రాణి గారు మెడికల్ సీట్ కొరకై ప్రవ్వా, షెరిన్ ఇమాన్యుయల్ ఫీవర్తోనున్నారు స్వస్థత కొరకై, స్టాన్లీ వివాహం, స్టెల్లా వివాహం, స్వర్ణలత ఆత్మీయ ఎదుగుదల కొరకై, గగన్ వివాహం, అనుష్య వివాహం, శిరీష ట్రాన్స్ఫర్ కొరకై, స్వర్ణలత గారు ట్రాన్స్ఫర్ కొరకై, సుజిత గారు జాబ్ పర్మనెంట్, ప్రసాద్ ఉద్యోగం, శోభా కుమారి గారు ఆరోగ్యం, ఆనంద్ గారి వివాహము, నిర్మల గారు ప్రవ్వా జీవశాంతి ఉద్యోగం, ప్రదీప్ సాలమన్ మెర్సీ, జయంతి గారి సంతానం కొరకే, జోయల్ జయంత్ రక్షణ కొరకే, సుచరిత మ్యారేజ్ కొరకే, తర్వాత గ్రేస్ గారు మంచి భవిష్యత్తు కొరకే, జార్జ్ పాల్ గారు ఆరోగ్యం, సునైన గారు ఉద్యోగం, జేమ్స్ వినయ్ కుమార్ గారు భాగ్యమ్మ గారు ఆరోగ్యం కొరకే, విజయ్ కుమార్ గారు వెరోనిక ఆరోగ్యం కొరకే, సుశాంత్ గారి వివాహము జాబ్ సెటిల్మెంట్ కొరకే, ఎస్ఎం ప్రవీణ్ కుమార్ ప్రవ్వా ప్రపంచమంతా క్రీస్తు సువార్త ప్రకటింపబడాలని ప్రవ్వా అందరూ రక్షింపబడాలని కోరుకున్నారు. వీరందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. బ్లైండ్ సత్యానందం గారు సింగర్ గారు ప్రవ్వా టైఫాయిడ్తో బాధపడుతున్న ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా చీకటిలో మాకు వెలుగుని ప్రసాదించే గొప్ప దేవుడు మీరు ఒక్కరే ప్రవ్వా. మా తోడు ఎంతమంది ఉన్నారు, మా తోడు ఉంటానని వాగ్దానం చేసిన వారు ఎంత దూరం మా నుంచి వెళ్ళిపోయారు అనేది మా చీకట్లోనే తెలుస్తుంది. ఆ చీకట్లో వెలుగుని నింపే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం ఈ గొప్ప రక్షణ సువార్త కోట్లాది ప్రజలు వినేటట్టు వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసును పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తండ్రి, నూతలపాటి విజయ్ కుమార్ గారు మరియు సుష్మా గారు, వారు బాపట్ల చీరాల వాస్తవ్యులు ప్రవ్వా, వారి కుమారుడు స్టెర్లిన్ రాయ్ 5th బర్త్డే సందర్భంగా ప్రవ్వా కార్యక్రమాన్ని సహాయం చేశారు. బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించండి. నూతలపాటి విజయ్ కుమార్ గారు సుష్మా గారి కుమార్తె స్టెర్లీ రాయ్ కొరకే, తను 4th మంత్ పాప ప్రవ్వా బిడ్డకు మంచి ఆరోగ్యం కొరకే, అదేవిధంగా విజయ్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ కొరకే, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి బాధ నుంచి కష్టాన్ని నుంచి మీరు విడుదల దయచేయమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడ్డారు ప్రవ్వా, సహాయం చేశారు. తన కుమారుడు జన్మదిన సందర్భంగా ఈరోజు అనేక మంది ప్రవ్వా ఆత్మీయంగా జన్మించాలని కలిగించిన వాంఛను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. బర్త్డే జరుపుకున్న బిడ్డని కుటుంబాన్ని మీరు దీవించండి. ఈరోజు వాక్యమిని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని దీవించి ఈ వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. అదేవిధంగా ఇవ్వబడుతున్న ఆజ్ఞ, ఓర్పును ప్రయాసపడము వెంటాడుము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తండ్రి, ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలి అంటే మేము ఓర్పును కలిగి జీవించాలి. ఆ ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి దీవించి ఈ వాక్యాన్ని బోధించబోతున్న నాతో వినబోతున్న బిడ్డలతో మాట్లాడి నడిపించి బలపరిచి దీవించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, ఏంటి మళ్ళీ కనపడట్లేదు అనుకోవచ్చు. నా చేతుల్లో క్యాండిల్ ఉంది, చీకట్లో భలే కనపడుతుంది. ఇంత చీకటి ఉన్నా ఈ క్యాండిల్ మాత్రం మీకు కనపడుతుంది. ఈ క్యాండిల్ నేను చెప్పే మాట లోకమంతా మనం మారిపోయేటట్టు చేస్తుంది. ఏ విధంగా అనగా, కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఈ క్యాండిల్ తిరిగి వెలిగినట్టు దేవుడు నా జీవితాన్ని వెలిగించే దేవుడు అనేది మనం గ్రహించాలి. కాబట్టి లోకం ఎంత మనల్ని ఆర్పాలని ప్రయత్నించినా దేవుడు తిరిగి వెలిగేటట్టు చేసే దేవుడు అనేది మనం గ్రహించుకోవాలి. చీకట్లో నేను చెప్పినట్టు మన జీవితాల్లో ఇంత చిన్న క్యాండిల్ కూడా చీకటినంతా తొలగించగలిగిన శక్తి ఉంది. అలా దేవుడు నిన్ను నన్ను వెలిగించే దేవుడు, అందుకే వెలుగై ఉన్నామన్నాడు అనేది మనం గ్రహించాలి.
నేను మరొకసారి చెప్తున్నాను, లోకంలో ఉన్న మనుషులు మన సొంత వారైనా పర్వాలేదు, మన జీవితం ఆరిపోవాలని లేకపోతే మనము ఓడిపోవాలని ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ ఎప్పుడైతే లోకంలో ఉన్న మనుషులు ఈ విధంగా ప్రయత్నిస్తారో దేవుడు ఈ విధంగా వెలిగిస్తారు. కాబట్టి ఎన్ని మార్లు ఎంతమంది చేసినా, నేను చెప్పే మాట, ఎన్ని మార్లు ఎంతమంది చేసినా, ఎన్ని మార్లు చేసినా ఈ విధంగా దేవుడు మన జీవితాన్ని వెలిగించే దేవుడు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఆ దేవుడు నీ తోడు ఉన్నారు అనేది మీరు మరవకండి. మీ జీవితంలో ఎంత చీకటి పరిస్థితి వచ్చినా, లోకస్తులు ఎంతగా నన్ను బాధ పెట్టినా, వెలిగించే దేవుడు, ఆరిపోయి ఉన్న జీవితాలని వెలిగించే దేవుడు, చీకట్లు ఉన్న జీవితాలను వెలిగించే దేవుడు నీ తోడు నా తోడు ఉండునుగాక. ఆమేన్. కాబట్టి నేను చెప్పే మాట, ఈరోజు నా జీవితాలు ఎలాంటి అంధకారమైన పరిస్థితుల్లో ఉన్నా వెలిగించే దేవుడు నీ తోడుండునుగాక. ఆ విధంగా దేవుడు నీ తోడున్నారనే ఆత్మీయ అనుభవంలోకి నీవు నేను నడిపింపబడాలని మన ప్రియతమ అన్న, అనేక మంది కుటుంబాలలో అన్నగా భావించే జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యుల్లాంటి వారం, మీ తోటి విశ్వాసులైన జాన్ స్పర్జన్ గారు, భక్త్ సింగ్ అనే నేను మీ తోడు ఉన్నాము అనేది మీరు మరవకండి. ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు మహిమార్థంగా చెప్పే మాట, మీరు మర్చిపోవచ్చు, మీ కుటుంబ సభ్యులు మర్చిపోవచ్చు మీ ప్రార్థన అవసరత, కానీ యేసు అనుచరులుగా మేము ఎన్నడూ మరవము. దాని కొరకు మొర్రపెట్టి దేవుడి చిత్తం మీ జీవితాల్లో నెరవేరాలని మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కాబట్టి నేను చెప్పే మాట, చీకటున్నా వెలుగున్నా, ఆశీర్వదింపబడే పరిస్థితులున్న మన జీవితాల్లో కష్టాలున్నా, మనము నాశనం అవ్వాలని కోరుకునేవారు అనేకులున్నారు. కానీ ఎల్లప్పుడూ మనం వెలుగులో ఉండాలి, వెలిగింపబడుతూ ఉండాలని కోరుకునే దేవుడు నీ తోడుండి నిన్ను దీవించునుగాక. ఆమేన్. హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 50వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి పాయింట్ మనం ధ్యానించింది వై డార్క్నెస్, ఎందుకు అంధకారం, ఎందుకు చీకటి అనే దాంట్లో మనం ధ్యానించాం. మొదటి 2 వచనాలను మనం ధ్యానించాం. ఈరోజు మనం ధ్యానించబోయేది 3వ వచనాన్ని మనం ప్రాముఖ్యంగా ధ్యానిస్తాం. ఆకాశము చీకటిగా కమ్మ చేయుచున్నాను అనగా వై గాడ్ ఈస్ గోన్ టు పుట్ డార్క్నెస్, ఎందుకు దేవుడు అంధకారం చేయబోతున్నారు అనే మాటని ఇక్కడ మనం ఆలోచించాలి. నేను చెప్పే మాట, దేవుడు చెయ్యి ఎన్నడూ కూడా పొట్టికి కాలేదు మనకు సహాయం చేయడంలో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా మన జీవితాలు వెలుగుగా ఉండాలని కోరుకునే దేవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు, మర్చే దేవుడు కాదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ప్రాముఖ్యంగా ధ్యానించేది, మనం గమనించవలసింది ఏంటిది, అదే ఫస్ట్ పాయింట్లో కొనసాగింపు ఏంటిదనగా, మనం చదువుకుంటాం. మనం జీవితంలో చదువుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, చదువుకున్న వారందరి జీవితాల్లో మనం గ్రహిస్తే ఫస్ట్ పాఠాలు చెప్తారు, తర్వాత ఎగ్జామ్స్ పెడతారు. కానీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు, తర్వాత పాఠాలు నేర్పిస్తారు దేవుడు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఎప్పుడైనా మీరు గమనించండి, మనం ఎప్పుడైతే మన జీవితాల్లో, జీవితం అనే పరీక్షలలో మనం ఎంతగా ఎదుర్కొని, ఎంతగా నేర్చుకొని, ఎంతగా జయిస్తామో ఆ పాఠాలను బట్టి తర్వాత జీవితంలో మనం ఎంతగానో మనం బలపడతాము, ఉపయోగపడతాయి అనేది మనం గ్రహించాలి. ఇది ప్రాముఖ్యంగా గమనించాలి. చాలామంది యవనస్తులలో జీవితాల్లో నేను గమనిస్తే ఎగ్జామ్స్ ఎలా రాశారు అని అంటే, అబ్బో చాలా కష్టంగా వచ్చింది, నేను రాయలేకపోయాను అని. అదే కొంతమంది కష్టపడేవారు, జ్ఞానవంతులు, లేకపోతే కొంచెం తెలివిపరులుగా ఉండి సమయానికి చదువుకొని సమయానికి అన్నీ చేసేవారు ఏమంటారంటే, కష్టంగా ఉంది కానీ మేము బాగా రాసాము అని అంటారు. ఎందుకు మీరు ఆలోచించండి. ఈ విధంగా ఉంటుంది. నేను చెప్పే మాట మీరు గమనిస్తే, దేవుడు కష్టమైన జీవితాన్ని జ్ఞానవంతమైన వారు, విశ్వాసంగా జీవించే వారికే దేవుడు ఇస్తారు. మీరు గమనించాలి ఈ మాట. ద హార్డెస్ట్ క్వశ్చన్స్ ఆర్ ద హార్డెస్ట్ లైఫ్ సిచ్యువేషన్స్ విల్ బి గివెన్ టు ద పీపుల్ హూ ఆర్ వైజ్, హూ ఆర్ ఫెయిత్ఫుల్, హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అనేది మనం గ్రహించాలి. ఇది మనం గ్రహిస్తే మన జీవితాలు తెలిసిపోతాయి. ఈరోజు నా జీవితాల్లో కష్టాలు, శ్రమలు వచ్చాయి అని అంటే, దేవుడికి నీలో ఉన్న సామర్థ్యత దేవుడికి తెలుసు. కాబట్టి నువ్వు ఎంత అంధకారంలో ఉన్నా ఆయన వెలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం దేవుడి వైపు చూసి, దేవుడు నన్ను మర్చే దేవుడు కాదు, నన్ను విడిచే దేవుడు కాదు, దేవుడు ఆయన చెయ్యి చిన్నగా లేదు, నన్ను ఎల్లప్పుడూ కాపాడే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు అనేది మనం గ్రహించాలి. నేను ప్రాముఖ్యంగా ఒక మాట ఎందుకు అంధకారం అనగా, ఏ వెలుగులో అయితే ఆత్మీయంగా మనం బలపడ్డామో ఆ ఆత్మీయ జీవితము అంధకారంలో అభివృద్ధి చెందుతుంది అనేది గమనించాలి. ద లెసన్స్ ఆఫ్ ఫెయిత్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ లైట్ విల్ బి డెవలప్డ్ ఇన్ అవర్ డార్క్నెస్ అనేది మనం గమనించాలి.
కాబట్టి ఎప్పుడైనా మీరు గమనించండి, వెలుగులో ఉన్నప్పుడు మనం ఏ ఆత్మీయ జీవితంలో అయితే మనం బలపడి విశ్వాసంగా జీవించాలని నిర్ణయం తీసుకున్నామో, ఆ ఆత్మీయ జీవితం, ఆ విశ్వాస జీవితం అంధకారంలోనే అభివృద్ధి చెందుతుంది, అంధకారంలోనే బలపడుతుంది అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే, యోసేపు గారి జీవితాన్ని గమనించండి. యోసేపు గారు తన తల్లి దగ్గర నేర్చుకున్నారు. తన తల్లి దగ్గర, తండ్రి దగ్గర నేర్చుకొని తన జీవితంలో దేవుడిని ఎన్నడూ వదలకూడదు, దేవుడికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు అన్న జీవితాన్ని వారు వెలుగులో నేర్చుకున్నప్పుడు, తల్లిదండ్రుల దగ్గర కుటుంబంగా నేర్చుకున్నప్పుడు, ఎప్పుడైతే వారి జీవితంలో అంధకారం వచ్చిందో ఆ అంధకారంలో వారి విశ్వాస జీవితం ఇంకా బలపడింది. అనగా ఏ లోకమైతే వారి జీవితాన్ని ఆర్పివేయాలి, ఏ లోకమైతే వారి జీవితాల్లో ఇంకా వారికి వెలగకుండా ఉండకూడదు అని ప్రయత్నాలు చేశారో, దేవుడు యోసేపు గారి జీవితాన్ని వెలిగిస్తూనే వారు వచ్చారు. స్త్రీ గురించి మాట్లాడితే రూతు గారి జీవితాన్ని మీరు గమనించండి. రూతు గారి జీవితంలో అత్తగారు విశ్వాసాన్ని నేర్పించారు. అత్తగారు విశ్వాసాన్ని నేర్పించినప్పుడు తన జీవితం అంధకారమయమైపోయే పరిస్థితి, భర్తను గొలిపోయింది, ఇంకా దేశాన్ని వదిలి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది, అంతా బాగానే ఉంది. కానీ వెలుగులో నేర్చుకున్న విశ్వాసం, వెలుగులో నేర్చుకున్న దేవుని వాక్యం అంధకారంలో ఎంతగా అభివృద్ధి చెందిందంటే, బోయాజ్ అనే వ్యక్తి అన్న మాట సద్భక్తి కలిగిన రూతు, ద వర్చుయస్ ఉమెన్, నీ ప్రవర్తనను కాపాడుకున్న ఒక స్త్రీ వలె ఉండి క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకునేంత గొప్పగా రూతు గారు కానీ యోసేపు గారు కానీ జీవించారు అనేది మనం గ్రహించాలి. ఈరోజు నేను చెప్పే మాట, నీ జీవితం బాగుంది, అన్ని సక్రమంగా ఉన్నాయి, తల్లిదండ్రుల సంపాదన ఉంది, లేకపోతే మనం కష్టపడుతున్నాం, అంతా బాగానే ఉంది. ఈ అంతా బాగున్నప్పుడే దేవుళ్ళో లోతుగా మనం జీవించాలి. ఎంత లోతుగా దేవుళ్ళో జీవిస్తే అంధకారంలో అంతే పైకి మనం బయటకి త్వరగా రాగలుగుతాము అనేది మనం గ్రహించాలి. ఈ మాట నేను చెప్పే మాట గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో మీరు ఏ విశ్వాస వీరులైనా చూడండి, వెలుగులో ఉన్నప్పుడు వారు ఎంత ఆత్మీయంగా విశ్వాసంగా బలపడ్డారంటే, ఎంత లోతైన అంధకారం ఉన్నా వాటిని జయించి వారు బయటకి రాగలిగారు అనేది మనం గ్రహించాలి. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో చూస్తే పిచ్చుక, ఈ పిచ్చుకకి చుట్టూ 2 పిల్లులు ఉన్నాయి. ఈ 2 పిల్లులు ఏం చేస్తున్నాయి, దీన్ని ఎప్పుడు కదులితే తినేస్తామా అన్న విధంగా వాటిని చూస్తూ ఉన్నాయి. నేను చెప్పే మాట, మీరు అనుకోవచ్చు వీడియోలు ఎందుకు చూపెడుతున్నారని. ఎప్పుడు కూడా నేను చెప్పే మాట, ఒక జంతువుకి ఉన్నంత జ్ఞానం దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డ మనకి కూడా ఉండాలి. ఎందుకు ఈ మాట నేను ప్రాముఖ్యంగా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ పిచ్చుక వెలుగులో నేర్చుకుంది. ఏదైనా అంధకారమైన పరిస్థితులు వస్తే మనం ఎలా ఉండాలనేది పిచ్చుక నేర్చుకొని, ఆ అంధకారమైన పరిస్థితి తన చుట్టుముట్టు ఉన్నప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితులు తన చుట్టుముట్టు ఉన్నప్పుడు ఆ పిచ్చుక చేస్తున్న పని ఏంటిదనగా కదలలేదు. దేవుడు ఎప్పుడు అనే మాట ఏంటిది, బీ స్టిల్, బీ స్టిల్, ద వార్ ఇస్ ద ఆల్మైటీ గాడ్స్, యుద్ధము యెహోవాది, మీరు ఊరుకొనే నిలిచి ఉండు అన్నారు. ఈ పిచ్చుక కూడా ఏం చేసిందంటే అలానే ఉంది, కదలట్లేదు. ఆ 2 పిల్లులకు అర్థం అవ్వట్లేదు, ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏం జరగబోతుంది, ఇది ఏంటిది, కదలట్లేదు, ఏం చేయట్లేదు. సమయం దొరికినప్పుడు ఆ పిచ్చుక ఎగిరిపోయింది. ఈరోజు నేను నా జీవితాల్లో గమనించాను, వెలుగులో నేర్చుకున్న పాఠాలు మన అంధకార పరిస్థితుల్లోనే అభివృద్ధి చెందుతాయి. అంధకార పరిస్థితుల్లోనే మనం వాటిని వాడితే గొప్ప రీతిలో మన జీవితాలు దేవుడికి మహిమార్థంగా ఉంటాయి అనేది గ్రహించాలి. కానీ మనుషులుగా మనం చేసే పని ఏంటిదంటే, నాకే ఎందుకు జరుగుతున్నాయి, నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నా జీవితంలోనే ఎందుకు ఈ అంధకారం వస్తుంది అనేది మనం ప్రశ్నిస్తుంటాం. కానీ నేను ఒక్క మాటగా చెప్పే మాట, రిలేషన్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏ రీజన్ అనేది మనం గ్రహించాలి. ఒక సంబంధము కారణాల కంటే ఎంతో ప్రాముఖ్యమైనది అనేది మనం గ్రహించాలి. ఇది గ్రహించి ఇది గుర్తుపెట్టుకుంటే మన జీవితాల్లో ఎన్నడూ కూడా దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు మన జీవితాల్లో ఉండవు అనేది గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక అక్క, వాళ్ళు ఈ రోజులు ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అందరు కొట్టుకుపోతున్నారు అనేది. ఈ తన తమ్ముడు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ అక్క తమ్ముడిని తిట్టడానికి పోయి, తమ్ముడు ఎందుకు పోయావురా అని చెప్పి భయపడిపోయి ఇవి చెయ్యకుండా తనకి ఇంకొక సహాయం వచ్చేంత వరకు ఆ తమ్ముడిని ఎంత బలంగా పట్టుకొని ఉందంటే నేను ఆశ్చర్యపోయాను. తను పడిపోతుందనే భయం లేదు, నా తమ్ముడు పడకూడదనే దాంట్లో ధైర్యంగా ఉండి, తను వెలుగులో నేర్చుకున్నది అంధకారంగా ఉండే పరిస్థితుల్లో తను కారణాలపై కాన్సన్ట్రేషన్ చేయకుండా సంబంధం ఎంత ప్రాముఖ్యమైనది అనేది గ్రహించి తను పట్టుకోగా ఇతరుల సహాయం రాగా ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆ తమ్ముడిని ఒక అక్క కాపాడింది అనేది మనం గ్రహించాలి. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విధంగానే పట్టుకున్నారు.
కానీ మనం కారణాలు చెప్తుంటాం, నువ్వు వీడి చేసావు, నువ్వు మర్చిపోయావు. యోసేపు గారు అంధకారంలో ఉన్నారు, దేవుడు మర్చిపోలేదు. రూతు గారి జీవితంలో అంధకారం వచ్చింది, దేవుడు మర్చిపోలేదు. దేవుడు పట్టుకొనే ఉన్నారు. మనమే వెళ్ళిపోతున్నాం దేవుడి నుంచి దూరం. ఆయన చెయ్యి పొట్టిగా కాలేదు, ఆయన చెయ్యి మనకి సహాయం చేయలేనంత బలహీనమైనది కాదు, సహాయం చేయలేనంత దూరంగా లేదు అనేది మనము గ్రహించాలి. నేను ఇంకొక విషయాన్ని నేను చెప్తాను, ఇదే ఎందుకు చీకటి అనే దాంట్లో ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం 3వ వచనంలో ఎందుకు దేవుడు అంధకారాన్ని అనుమతిస్తారు మన జీవితాలు అనగా, కొన్ని విషయాలు నేను చెప్పే మాట, కొన్ని విషయాలు అంధకారంలో తెలిసే విషయాలు వెలుగులో మనకు తెలియవు. ఈ మాట చాలా, ఫ్యూ థింగ్స్ వీ లెర్న్ ఇన్ డార్క్నెస్ విచ్ వీ కెనాట్ లెర్న్ ఇన్ లైట్. కొన్ని విషయాలు అంధకారంలో మనం నేర్చుకుంటాం, కొన్ని విషయాలు మనం వెలుగులో నేర్చుకోలేనివి అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే, రాహాబు జీవితాన్ని మీరు ఒకసారి చూడండి. రాహాబు జీవితం అంతా బాగుండి పేరు ప్రఖ్యాతలు ఉండి అన్నీ ఉంటే తను నేర్చుకోలేదు. తన జీవితం ఒక పాపంలో ఉండిపోయి అంధకారం లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తను తెలుసుకుంది ఈ దేవుడు ఎంతో గొప్పవాడు అని. అలా అని చెప్పి పాపం చేయమని కాదు నేను చెప్పే మాట. తన జీవితంలో తను తెలుసుకుంది ఏంటిదనగా, ఈయనే జీవం కలిగిన దేవుడు. మనుషులు వస్తున్నారు, వాడుకుంటున్నారు, ప్రమాణాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. కానీ దేవుడు ప్రమాణం చేస్తే నెరవేర్చే దేవుడు, ఆయన చెయ్యిస్తే వదిలే దేవుడు కాదని రాహాబు అంధకారంలో ఉండి పాపంలో ఉన్నప్పుడు తను తెలుసుకుంది. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియో ఒక హోటల్లో చేతులకి ఒక స్ప్రే వేశారు, చేతులకి ఒక స్ప్రే లాగా పెట్టి ఏం చేశారంటే లైట్లు ఆఫ్ చేసేసారు. లైట్లు ఆఫ్ చేస్తే ఎవరి చేతుల్లో ఎంత వైరస్ ఉంది అనేది ఇక్కడ ఉన్న వారందరికీ కనపడే విధంగా తెలిసిపోతుంది. అదేవిధంగా నేను చెప్పే మాట, వెలుగులో కనపడలేనివి చీకట్లోనే మనకు కనపడతాయి. ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే నక్షత్రాలు అనేవి ప్రొద్దున్నుంటాయి, రాత్రి ఉంటాయి. కానీ నక్షత్రాలు ఎక్కువగా కనపడేది ఎప్పుడు? ఎక్కువగా కాదు, నక్షత్రాలు కనపడేదే రాత్రికాలంలోని, అనగా చీకటిలోని. కాబట్టి నా జీవితంలో ఈ వైరస్ ఏ విధంగా మనుషుల చేతుల్లో కనపడుతుందో, కొన్ని మార్లు అంధకారంలోనే మన జీవితాల్లో మన తోడు ఎవరు ఉంటారనేది కనపడుతుంది, మన కాపాడేవారు ఎవరు అనేది కనపడుతుంది, మన తోడు ఎవరు ఉండేవారు అనేది కనపడుతుంది, మన తోడు ఉంటానని చెప్పిన వారు ఎంత దూరం మన జీవితాల్లోంచి వెళ్ళిపోయారు అనేది మనకు తెలుస్తుంది. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలా, లోతైన తలంపులు, లోతైన ఆలోచనలు రాత్రి కాలంలోనే వస్తాయి మనకి కదా. లోతైన తలంపులు, లోతైన ఆలోచనలు మీరు ఎప్పుడైనా ఆలోచన, నా విషయంలో అయితే నాకు మంచి ఆలోచనలు, మంచి ఇవి రాత్రి పడుకునేటప్పుడే నాకు ఇవన్నీ వస్తుంటాయి. ఈ క్యాండిల్ విషయంలో ఇందాక నేను చూపెట్టిన క్యాండిల్ కానీ ఇవన్నిటి కూడా అలానే నాకు రాత్రి కాలంలోనే వస్తాయి. కాబట్టి నేను చెప్పే మాట, వెలుగులో చూడలేనివి కొన్ని మార్లు చీకట్లో తెలుస్తాయి. ఆ చీకట్లో నీ తోడున్నది ఎవరు? ఆ చీకట్లో నీ తోడు ఉంటానని చెప్పిన వారు నీ నుంచి ఎంత దూరం వెళ్ళిపోయారు అనేది నీ జీవితంలో తెలుస్తుంది అనేది మనం గ్రహించాలి. ఇంకొక విషయాన్ని గమనిస్తే, ఎంత అంధకారమైన వెలుగుంటే ఆ అంధకారం వెలుగుని కప్పలేదు అనేది మనం గ్రహించాలి. డార్క్నెస్ కెనాట్ ఓవర్ షాడో ద లైట్. చీకటి ఎన్నడూ కూడా వెలుగుని కప్పలేదు అనేది మనం గ్రహించాలి. ఆ చీకటి మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండాలి అనంటే వెలుగు మన నుంచి దూరం అయితేనే తప్ప అనేది గ్రహించాలి. కాబట్టి ఈరోజు నీ జీవితాల్లో చీకటి ఉంది, వెలుగై ఉన్న దేవుడు నీ జీవితంలో వస్తే చీకటి నీ జీవితంలోంచి పారిపోతుంది. ఏ విధంగా ఏ వెలుగై ఉన్న యేసు ప్రభు మన జీవితాల్లో ఉంటే సాతానుడు మన నుంచి పారిపోతాడో ఆ విధంగా అనేది మనం గ్రహించాలి. మీరు ఈ వీడియోని చూడండి. 2 దుప్పి అనగా 2 డీర్స్ మీరు గమనించండి. ఇటు నుంచి అటు నది దాటాలి, ఇటు నుంచి అది నది దాటాలంటే మీరు ఆలోచించండి, ధైర్యం ఉండాలా, దేవుడిపై నమ్మకం ఉండాలా, మనపై ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. 2 దాటాలి. ఒకటి చూడండి, చంగ్ 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 అని కూడా దాటిపోయింది. ఇంకొకటి అంధకారం, అమ్మో పడిపోతే ఏమైపోతుంది, అంటూ ఏం జరిగిపోతుందో అనే ఒక ఆలోచనలో ఉండిపోతూ వెలుగుకి అనగా వెలుగై ఉన్న దేవుడు, ధైర్యమై ఉన్న దేవుడు, సాహసమై ఉన్న దేవుడు, జ్ఞానమై ఉన్న దేవుడు, మనల్ని ప్రోత్సహించే దేవుడు మన నుంచి దూరమయ్యేటట్టు అంధకారంలో మనం బ్రతుకుతే, మనం జీవితాలు వెలుగుని దూరం చేసుకుంటే అంధకారంలో ఉన్నట్టు దుప్పి వాళ్ళు ఇటువైపే ఉండిపోతాం. కానీ అంధకారాన్ని దూరం చేసి వెలుగుని అయిన దేవుడిని ఆహ్వానిస్తే ఇంకొక దుప్పి చూడండి, 2 దుప్పిలే, ఒకటేమో చంగనే ఎగురుకుంటే వెళ్ళిపోయి దాటిపోయింది, ఇంకోట అక్కడే ఆగిపోయింది. ఈరోజు మానవుని జీవితాల్లో కూడా అదే పరిస్థితి.
చీకటిలో ఉండుకుంటూ మనము వెలుగు మన జీవితాల్లో రాదనుకొని భావించేవారు అనేకులు ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వెలుగై ఉన్న దేవుడు మన జీవితాల్లో వస్తే ఎంత భయంకరమైన అంధకారమైన, ఎంత గాఢాంధకారపు లోయలో అంధకారం లాంటి పరిస్థితులున్నా అవి మనల్ని ఏమి చెయ్యలేవు అనేది మనం గ్రహించాలి. కానీ మానవుడు చేసే తప్పు ఏంటిదనగా, మానవుడు చేసే తప్పు మీరు గ్రహించాలి. చీకటిలో ఉన్నప్పుడు మానవుడు చేసే తప్పు ఏంటిదంటే వెలుగై ఉన్న ఈ దేవుడిని ఆహ్వానించాడు. వెలుగై ఉన్న దేవుడిని ఆహ్వానించకుండా మనం ఒక వెలుగును సృష్టించుకొని మనమే ఆ చీకటిలోంచి బయటకు వస్తాం, మనమే ఆ సమస్యలోంచి బయటకు వస్తాం అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి బైబిల్లో మనం గమనించాలి అంటే అబ్రహాం గారి జీవితంలో గమనించాలి. అబ్రహాం గారు ఎప్పుడైతే చీకటిలో ఉన్నారో దేవుడు వారికి చీకటిలో ఒక వాగ్దానం ఇచ్చి, చీకటిలో వాగ్దానం ఇచ్చిన దేవుడు వెలుగులోకి వారిని నడిపించారు. కాబట్టి ఎప్పుడైతే వెలుగులోని వారిని నడిపించారో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా అనుమానించకుండా వారు ఉండాలి. కానీ వారు ఏమి చేశారు, వారి జీవితాల్లో ఎప్పుడైతే చేసిన వాగ్దానము నెరవేరట్లేదో, చేసిన ప్రమాణము నెరవేరకుండా వయసు పెరిగిపోతుంది, అన్నీ జరిగిపోతున్నాయి, మాకు సంతానం కలగట్లేదు అన్న పరిస్థితుల్లో సొంతగా వాగ్దాన పుత్రుని లోకంలోకి తీసుకొద్దామని ఇష్మాయిల్ రూపంలో ప్రయత్నించారు. సంభవమా? అసంభవం. అది కాదు. కాబట్టే దేవుడు అన్నమాట, నువ్వు అనుకున్నట్టు వాగ్దాన పుత్రుడు కాదు, నేనే నీకు ఒక వాగ్దాన పుత్రుని. అందుకే మనం సొంతగా నిర్ణయాలు తీసుకొని మనం సొంతగా ఏదో ప్రయత్నిస్తే, మనమే ఆ చీకటిలోంచి బయటకు రావాలని ఎంతగా ప్రయత్నిస్తే దేవుడి సహాయం లేకుండా నష్టపోయేది మనమే. అబ్రహాం గారు ఆ రోజు సారా చెప్పిన పరిస్థితుల్లో తీసుకున్న ఆ నిర్ణయాన్ని బట్టి ఈరోజు లోకమంతా మనం అనుభవించే పరిస్థితుల్లో ఉన్నాం. ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో చూస్తే ఒక స్త్రీ చిన్ని పిల్లని నీళ్ళల్లో వేయడానికి ప్రయత్నిస్తుంది కదా. ఈ నీళ్ళల్లో వేయడానికి ప్రయత్నించేటప్పుడు తను ఏదో చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఏమైపోయిందంటే, పిల్ల నీళ్ళల్లో పడడానికి పోయి స్త్రీయే నీళ్ళల్లో పడిపోయి పిల్ల భూమిపై ఉండిపోయింది. అలాంటి పరిస్థితి మన జీవితాల్లో కూడా వస్తుంది. మనం ఏదో ప్రయత్నించేసేయాలి, చీకటిలోంచి బయటకు వచ్చేసేయాలి, నేనేదో సాధించేస్తాను, నేనేదో చేసేస్తాను. దేవుడు లేకుండా మనం ఏమి చేసినా అది నిలవదు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా, ఈరోజు నేను చెప్పే మాట, వెలుగులో నేర్చుకున్నవి చీకటిలో అభివృద్ధి చెందుతాయి. వెలుగులో చేయబడ్డ వాగ్దానాలు, వెలుగులో మనం నేర్చుకున్న విశ్వాస జీవితం ఎన్నడూ కూడా చీకటిలో అనుమానించకూడదు. వెలుగులో కనపడనివి కొన్ని చీకటిలో కనపడతాయి మన జీవితాల్లో. ఎన్నడూ కూడా వెలుగుని చీకటి అధిగమించలేదు. చీకటిని అధిగమించగలిగిన శక్తి చిన్ని వెలుగుకి ఉంది అనేది మనం గ్రహించాలి. ఎన్నడూ కూడా మనం సొంత నిర్ణయాలతోని చీకటిలోంచి బయటకు వస్తానికి నేను వెలిగించుకుంటాననే ప్రయత్నం చేస్తే ఈ వీడియోలో ఉన్నట్టు ఆ స్త్రీ పడ్డట్టు మనం తవ్వుకున్న గుంతలో మనమే పడతాము అనేది గ్రహించాలి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నీ నా జీవితాల్లో ఎందుకు చీకటి, ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఒక్కటి ఆలోచించండి. నీ జీవితంలో దేవుడు పరీక్ష పెట్టి నీకు పాఠం నేర్పియాలని ప్రయత్నిస్తున్నారు. నీ నా జీవితాల్లో వెలుగులో నేర్చుకున్న విషయాలని ఎన్నడూ కూడా చీకట్లో అనుమానించకండి. వెలుగులో నేర్చుకున్న విషయాలలో చీకటిలో అభివృద్ధి చెందే విధంగా విశ్వాసంగా మీరు జీవించండి. వెలుగులో కనపడనివి చీకట్లోనే మన జీవితాల్లో కనపడతాయి. యోసేపు గారికి ఆ ఇద్దరు వ్యక్తులు చీకటి లాంటి పరిస్థితుల్లో సహాయం చేసినప్పుడు వారిని మర్చిపోయారు. కానీ తర్వాత దేవుడు, మనుషులు మర్చిన దేవుడు మరవకుండా యోసేపు గారికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినట్టు దేవుడు నీ జీవితాల్లో కూడా మార్గాన్ని ఏర్పాటు చేయునుగాక. ఎంత అంధకారమైన పరిస్థితుల్లో ఉన్నా తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, నేను చెప్పే మాట, ఎంత అంధకార పరిస్థితుల్లో నీ జీవితంలో ఉన్నా వెలుగై ఉన్న దేవుడు, అంధకారాన్ని తొలగించే దేవుడు ఉన్నారు అనేది మీరు మర్చిపోకండి. అక్కయ్య, చెల్లెమ్మ, అన్నయ్య, తమ్ముడు, ఏ బాధలు మీ జీవితాల్లో ఉన్నాయి, ఏ కష్టాలు మీ జీవితాల్లో, మీ జీవితాల్లో అసహనం ఉందా, అనుమానం ఉందా, మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు మీ జీవితాల్లో ఉన్నాయి, మీ జీవితాల్లో జీవితం కొనసాగుతున్నా ఆ సంతోషం, సంతృప్తి మీ జీవితాల్లో లేకుండా ఉందేమో, అయ్యో ఏంటిది నా జీవితం ఇలా ఉందని ఒక్కసారి దేవుడికి అవకాశం ఇచ్చి చూడండి. ఎంత చీకటి ఉన్నా ఆ వెలుగై ఉన్న దేవుడు సమస్త చీకటిని తొలగించే శక్తివంతమైన దేవుడు. ఆ విధంగా జరుగును గాక. నీ జీవితాల్లో ఎన్నడూ కూడా నీ సొంత నిర్ణయాలు, సొంత మాటలు, సొంత క్రియలలో నువ్వు ఆధారపడకుండా క్రీస్తు నడిపింపులో నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి
ఈ వీడియోలో ఉన్నట్టు ఒక చిన్న పక్షి వెలుగులో నేర్చుకుంది అంధకార పరిస్థితుల్లో తను ఎంత నిలకడగా ఉంది అంటే సమయం దొరికినప్పుడు వెళ్ళిపోయింది. ఈరోజు క్రీస్తులు అంత నిలకడగా మనం ఉన్నామా? అంధకారమైన పరిస్థితులు, వెలుగులో ఎంత వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. అంధకారమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఊరికనే నిలిచి ఉండండి. యుద్ధం యెహోవాదన్న వాగ్దానం నెరవేర్చే దేవుడు ఉన్నారు అనేది మన జీవితాల్లో మనం గ్రహిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. నా జీవితాల్లో ఈ వీడియోలో మీరు చూడండి, అంధకారంలోనే ఎంత పాపం ఉంది అనేది మన జీవితాల్లో మనం ప్రశ్నించుకుంటాం, మనం తెలుసుకుంటాం. రాహాబు తెలుసుకుంది తన అంధకార జీవితం, నేను ఇంత పాపినా అని తెలుసుకుంది, తను క్రీస్తు మార్గంలో నడిచింది. ఈరోజు నీ జీవితాల్లో కూడా నీ చుట్టుముట్టున్న వారు నేను ఎంతగా ప్రేమిస్తున్నారు, నీ తోడు నిలబడతాను, నువ్వే నా ప్రాణం, నా బంగారం, నా ఊపిరి, నా ఇది అది అని చెప్పిన వారు నీ చీకటి పరిస్థితుల్లో నీ నుంచి ఎంత దూరం అయ్యిందో నీ చీకటిలోనే తెలుస్తుంది అనేది గ్రహించాలి. నీకు గొప్ప నిర్ణయాలు, గొప్ప తలంపులు, దేవుడిపై ఆధారపడాలనే ఆలోచన నీ చీకటి కలిగిన జీవితంలోనే కలుగుతుంది. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంత అంధకారమైన పరిస్థితి ఉన్నా ఆ వెలుగై ఉన్న దేవుడు అవన్నీ తొలగించే శక్తివంతమైన దేవుడు అనేది గ్రహించాలి. ఆ గొప్ప కార్యం నీ జీవితాల్లో జరగాలి అంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే. అబ్రహాం గారు, సారాయ్ గారు సొంత నిర్ణయం తీసుకున్నారు, కానీ దేవుడు వారిని క్షమించి ఒక అవకాశం ఇచ్చాడు. అదే దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇవ్వాలని. ఆ దేవుని యొక్క చెయ్యి దూరం కాలేదు, ఆ దేవుని యొక్క చెయ్యి పొట్టిగా కాలేదు నీకు సహాయం చేయడం, నీ అంధకారమైన జీవితంలోంచి నిన్ను బయటకు తేవడంలో ఏ మాత్రం కూడా బలహీనపడలేదు, ఏ మాత్రం దూరం లేదు, ఏ మాత్రం పొట్టి కాలేదు. ఈరోజు దేవుడు నీ జీవితంలో అంధకారం అనుమతించారు అనంటే నువ్వు వెలుగులో దేవుడు చేసిన వాగ్దానాన్ని నువ్వు అంధకారంలో అనుమానించావు. ద ప్రామిసెస్ వాట్ యు హ్యావ్ హర్డ్ అండ్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద లైట్, నెవర్ 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 ఎవర్ డౌట్ ఇన్ యువర్ డార్క్నెస్. దేవుడు చేసిన వాగ్దానం వెలుగులో నువ్వు తెలుసుకున్నావు, వెలుగులో నువ్వు నమ్మావు. ఆ వెలుగులో నువ్వు దేవుడు చేసిన వాగ్దానాలు, దేవుడి వాక్యాన్ని నువ్వు తెలుసుకున్నావు వెలుగులో. అంధకారంలో ఎన్నడూ కూడా ఎప్పటికీ కూడా అనుమానించకు. ఎందుకనగా ఆయన జీవం కలిగిన దేవుడు. ఆ జీవం కలిగిన దేవుడు నీ అంధకారంలో జీవం తేనుగాక. ఆ జీవం కలిగిన దేవుడు నీ అంధకారంలో ఉన్న వైవాహిక జీవితంలో వెలుగును తేనుగాక. ఆ జీవం కలిగిన దేవుడు నీ కెరియర్లో కానీ, నీ పర్సనల్ లైఫ్లో, నీ ప్రొఫెషనల్ లైఫ్లో ఏ అంధకారం ఉందో అవన్నీ తొలగించి వెలుగును తేనుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవక. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మా జీవితానికి అల్ఫయో ఒమేగా ఉన్న దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ఎవరైతే ఈరోజు రక్షణ తీర్మానం తీసుకున్నారో, ఎవరైతే ఇంకా చీకటి జీవితాల్లో ఉన్నారో వారిని వెలుగులోకి మీరు నడిపిస్తారని నమ్ముచు ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, తర్వాత వినబోతున్న ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.